అన్న మాట్లాడితే ట్రోల్, అన్న నడిచొస్తే ట్రోల్, అన్న నిలబడితే ట్రోల్. అరే ట్రోల్ ట్రోల్ ట్రోల్. ట్రోలింగ్ లేకపోతే అన్న లేడు, అన్నే లేకపోతే ట్రోలింగ్ లేదు. వారిని ఏం ట్రోలింగే? జగనన్న ఏటి మాట్లాడినా, జగనన్న ఏటి చేసినా ట్రోలింగ్ రాయిళ్లకు పండగే పండగ. అన్న తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో కానీ తేనె తుట్టి మీద రాయేసినట్టే అవుతుంది. ఆ సజ్జల ఏటి రాసిస్తాడో, జగనన్న గొట్టాల ముందు ఏటి మాట్లాడతాడో అస్సలు అర్థం కాదు. ఇక ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, జగనన్న తాడేపల్లి కొంపలోనే ఉన్నాడని ప్రపంచానికి తెలియాలంటే ఓ మీటింగ్ పెట్టాలి. అది కూడా ఎవరితో? ఇప్పుడు ఎటెల్లాలో తెలియక తిరణాలలో తప్పిపోయిన పిల్లల్లా తిరుగుతున్న వైసీపీ చోటామోటా లీడర్లు వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మీటింగ్ పెడతాడు. పోనీ ఏవైనా పనికొచ్చే కబుర్లు ఏమైనా చెబుతాడా అంటే ఏటి ఉండదు. కంటి చేను కాడ డాంటకు డడ్డనా అన్నట్టే ఉంటాయి కబుర్లు. సగం అర్థం కావు, సగం అర్థమైనా అట్ట ఎట్ట అవుద్దే అని బుర్రగొక్కునేలా ఉంటాయి. ఇక మొన్న తాడేపల్లి కొంపలో మీటింగ్ ఎట్టి పరిశ్రమలకు భూములు టెండర్లు వేసి ఇస్తారని చెప్పుకొచ్చాడు జగనన్న. లూలు మాల్కు ఇచ్చిన భూమి విషయంలో ఎట్ట పడితే అట్ట కామెడీ చేశాడు. అసలు కంపెనీలకు భూములు ఇచ్చే విషయంలో టెండర్లు ఎందుకు ఎత్తారు? అట్లాగైతే జగనన్న ఎన్ని టెండర్లు పిలిచి ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చాడు చెప్పమనండి అని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. కంపెనీలకు భూములు ఎట్టా ఇస్తారో కూడా తెలియకుండా 5 ఏళ్లు ఎట్టా పరిపాలించాడు జగనన్న? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా, తానే పిచ్చోళ్ళ యాక్టింగ్ చేస్తున్నాడా అనుకుంటున్నారు చాలా మంది. పైగా లూలు గ్రూప్ అంటే ఏదో కిరాణా కొట్టు మాదిరి మాట్లాడుతున్నాడు. లూలును లిల్లీ అని పిలిచి కామెడీ చేశాడు. అంతేకాదు టీసీఎస్ కంపెనీని కూడా ఊరు పేరు లేని కంపెనీ అని మాట్లాడాడు జగనన్న. రూపాయికే భూమి ఇచ్చేస్తున్నారని మాట్లాడాడు. ఎప్పుడు చూసినా జనాల్లోనే పడి తిరుగుతున్న టీడీపీ లీడర్లను అట్టుకుని బయట తిరగలేకపోతున్నారని మాట్లాడాడు. అసలు తాడేపల్లి కొంపలోనే ఉన్నా జగనన్న బయటకు వస్తున్నాడా, జనాల్లో తిరుగుతున్నాడా? అసలు తాను ఏటి మాట్లాడుతున్నాడో జగనన్నకే అర్థం కావటం లేదు ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. ఎట్టా పడితే అట్టా మాట్లాడి తన మీద తానే ట్రోలింగ్ చేసుకోండి అని చెప్పినట్టుంది వ్యవహారం. అసలు ఉద్యోగాలు, కంపెనీలు, భూముల గురించి మాట్లాడటానికి జగనన్నకి ఏటా సిగ్గనిపించడం లేదో ఏటో మరి అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. పోయిన 5 ఏళ్లు జగనన్న ఇచ్చిన ఉద్యోగాలెన్ని ఆ లెక్క చెప్పడం లేదు, జగనన్న తెచ్చిన కంపెనీలెన్ని ఆ లెక్క చెప్పడం లేదు. పైగా ప్రజలకు దామిడి ఉపయోగం లేని దొంగసాములోరికి 100 కోట్లు విలువ చేసే భూములు ఇచ్చిన జగనన్న ఇప్పుడు 10 మందికి ఉపాధి చూపించే కంపెనీలకు ప్రభుత్వం భూములు ఇస్తుంటే ఎందుకట్టా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడో ఏటో మరి అనుకుంటున్నారా అంతా. ఇంకా విషయం ఏంటంటే, విశాఖపట్నంలో బీచ్లను సైతం కబ్జా చేసి వైసీపీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చూశారు. ఆ విజయసాయిరెడ్డి కూతురు బీచ్ లో పునాదులు తీసి ఇల్లు కట్టుకోవాలని చూస్తే హైకోర్టు ముట్టికాయలేసింది. ఇక అన్న రుషికొండకు గుండి గీసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. విశాఖలో ఉన్న చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను ఖాళీ చేయించి దిక్కున్న చోటికి వెళ్ళిపోండని తరిమేశారు. అట్లాంటి అడ్డగోలు పనులన్నీ చేసి ఇప్పుడు గొట్టాల ముందు నిలబడి గురివిందలా మాట్లాడితే జనం ఏమన్నా అమాయకులా ఏటి అని అడుగుతున్నారు చాలా మంది. జగనన్న మారతాడులే అనుకున్న ప్రతిసారి ఇంకా ముదిరిపోతున్నాడేటబ్బా అని ఆయన గోరి అభిమానులు కూడా తలపట్టుకుంటున్నారట ఇప్పుడు. అట్లా ఉంటుంది మరి జగనన్నతో వ్యవహారం.